హ్యాపీ సంక్రాంతి అందరికీ. నాకున్నారు పెద్ద సబ్స్క్రైబర్స్ కానీ చెప్తారా. ఓ మై గాడ్, యాక్సిడెంటా? అంతపురమేనా? వీడు చూడు ఆర్పిఎం కొడతాను ఈడ యాక్సిడెంట్ అయిన కాడ. ఏడుంటారా బాబు మీరు? యాక్సిడెంట్ అయింది గాయస్. గాయస్ ఏంది మామ, యాక్సిడెంట్ అయింది మామ, మధ్యలో బీభత్సంగా అయిందిగా. సంక్రాంతి కదా ఇది, అసలుకే డేంజర్ పండుగ అంటారు. జాగ్రత్తగా నడపాలి అసలు. ఘోరంగా ఇట్లా కూర్చున్నాడు మూలకి తాత, ఏమైందో మరి. సారీ, నేను స్పీడ్ పోతాను అని ఏమన్నా పెట్టారు మళ్ళా. మా ఇంట్లో వాళ్ళు అయితే నేను స్పీడ్ పోతాను అని పెద్ద కంప్లైంట్ చేస్తారు. ఈ బండి ఏమో స్లోగా పోతే హీట్ అవుతుంది, అది అలా అర్థం కాదు వాళ్ళకి. మరి ఎంత 20-30లో పోవాలంటే ఇది డైరెక్ట్ కాళ్ళు మొత్తం బాయిల్ అయిపోతాయి. ఇక్కడ బాయిల్ చికెన్ లెక్క బాయిల్ లెగ్స్ అయిపోతాయి నాకు. హైరేవ్ ఇంజన్ కదా, ఎంతైనా ఖచ్చితంగా లీనియర్ స్పీడ్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 70 క్రూజ్ చేయాలి దీనికి. 70 కన్నా తక్కువ అయితే కష్టం. అమ్మో, యాపిల్ ఘోరంగా రెడీ అయింది ఇక. నాకు ఎందుకో టీవీఎస్ వాళ్ళ క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది. ముందు ఒక అపాచీ పోతుంది 160 లేకపోతే 200 తెలియదు, కానీ దాని క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది. నాది టీవీఎస్ బ్రాండ్ అని కాదు, నేను అంతకుముందు నాకు ఒక స్కూటీ ఉండే జూపిటర్, దానిదైనా అది 160 అపాచీ. అంకుల్ మంచి నేటివ్ హెల్మెట్తో అనిపిస్తుంది నాకైతే. బెంజ్ కార్ ఉంది ముందు, బెంజ్ కార్లు ఉన్నాయి, బెంజ్ కార్లు ఉన్నాయి డైరెక్ట్. బెంజ్ కారు కాదు, బెంజ్ కార్లు ఇవన్నీ. చూడు, ఒకటి మార్చి, ఇది బిఎండబ్ల్యూ, మస్టాంగ్ అన్నీ ఉన్నాయి అలా. ఇదంతా ఎన్టీపీసీ. ఇటు పోతే టీటీఎస్ అంటారు, అది బీటైపీ గేట్. లోపలికి కొనియారు అనుకోమని, ఓన్లీ వాళ్ళు ఉండేవాళ్ళే. పోలీసు వాళ్ళు ఉన్నారు ఆయన, ఇది చూస్తే పెద్ద రచ్చన. ఇప్పుడు నాకు సిగ్నలే లేదు కదా, వెళ్ళిపోతే ఎందుకు ఆగిరు మరి వీళ్ళు రోడ్డు మీద ఆగి ముచ్చట పెట్టవచ్చా? వీళ్ళకో రోల్ మనకో రోల్ రా స్వామి, నిజంగా చెప్తా. ఇప్పుడు ఎటు పోదాం మనం? మా గంగా బ్రిడ్జ్ చూపిస్తా పాదు బ్రిడ్జ్. అరే ఉమ్మతో నేను ఏం నడిపినా అప్పుడే పెట్రోల్ దిగింది పోయిట్. ఓ గాయస్, చెప్పాలంటే నిజంగా నాకు ఈ బైక్ మెయింటైన్ చేయాలంటే ఏడుపోతుంది తెలుసా. 1 డే గట్టిగా తిరిగితే 1 డేలో ఒక 500, డైలీ 500 ఉంటుంది. 500 into 30 వేసుకున్నా మీకు 15,000 అవుతుంది కావచ్చు. మంత్లీ 15,000 అయితే పక్కా ఉంచుకోవాలి. ఒకవేళ మీ ఆర్ఆర్ రిటర్న్ ఉంటే నాకు లోకల్ ఎంత ఇస్తుంది? యావరేజ్గా 29 ఇస్తుంది.
29 అంటే ఇది ఉన్న 310 సీసీకి 33 బిహెచ్పి నాది బిఎండబ్ల్యూ మోడల్ది. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయింది 35 బిహెచ్పికి చేంజ్ అయింది, కానీ నా 33 బిహెచ్పిది. ఈ ఇంజన్ బాగుంటుంది, 35 ఇంకా ఎక్కిండు అనుకో అది మీకు ఇంకా మైలేజ్ ఇంకా డ్రాప్ అవ్వడే, అది ఇంకా దారుణం. అల్ట్రోస్ నాకు ఇది యావరేజ్ ఇప్పుడు 33 ఇస్తుంది రావచ్చు. కానీ సిటీలో మాత్రం ఏం మజా వస్తుంది, ఎటు పడితే అటు బెండ్ అయిపోతుంది బండి మాత్రం. ఏం చెప్తున్నా, ఇప్పుడు ఆర్సీ అవి ఇవన్నీ కొంచెం, ఆర్సీ అయినా R15 అయినా మీకు కొంచెం అగ్రెసివ్గా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి నడపనికి, కానీ ఇది పిచ్చి కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రైవింగ్ ప్లేజర్లో కూడా మీకు ఎక్కడ అది ఎంత పోని టార్క్ మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మళ్ళీ మా సిగ్నల్ పోలీసు వాళ్ళు ఉన్నారు, అంతే వస్తే ఖచ్చితంగా ఆపుతారు. ఇది ఎక్కడికి వచ్చిన ఇప్పుడు ఈ కెమెరా సెటప్ ఇదంతా చూస్తే రేసింగ్ చేస్తున్నావా అంటారు. వాళ్ళకు చదువు రాదు, ఏ రాదు, ఎట్లా వెళ్తారో అసలు ఎట్లా వస్తారో ఈ అమ్మక వీళ్ళు. కానీ ఇంత తెలుగు మీడియం చదువుకుంటారు, 4 బట్టి పడతారు, పోలీస్ జాబులు పట్టుకుంటారు, చెప్పినా అర్థం చేసుకోరు. ఈ రంబుల్ ట్రాప్స్ ఎవడు కనిపెట్టిండే. అట్లా పోయి ఆ డ్యామ్ ఒక్కసారి ఆ వ్యూ మొత్తం చూపించి, ఏదో రీల్ ఉంటుంది అనుకుంటా, దాంట్లో షార్ట్ ఉంటుంది, బయలోనే అనుకుంటా పాట మీద ఉంటుంది. అంతకంగానే అటుంటుంది ఓపెన్ కాస్ట్.